తెలంగాణ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కాదు. చాలా భయంకరంగా రింగ్ రోడ్స్, రీజనల్ రింగ్ రోడ్స్, దాదాపు 2/3 ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ కిందికి తీసుకొచ్చే భయంకరమైన ప్లాన్స్ జరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్ కాదు. మరి దీన్ని ఈ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు మీరు? హైదరాబాద్ పైన డెవలప్మెంట్ జరుగుతుంది. మొత్తము ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్ డెవలప్మెంటే తెలంగాణ డెవలప్మెంట్ అని చూస్తున్నారు. అది దాదాపు 2/3 ఆఫ్ తెలంగాణను హైదరాబాద్ ఆక్యుపై చేస్తుంది. అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ స్లమ్స్ అనేది అనేకంగా అదే డెవలప్ కావట్లేదు, ఎక్స్పాండ్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ డెవలప్మెంటే తెలంగాణ డెవలప్మెంటా? నో సార్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్ గా ఈ విషయంలో మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ కాదు అని, ఈ తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రత్యామ్నాయ రాజధానిగా వరంగల్ ఉండాలని తీర్మానం చేసింది. ఎందుకంటే వరంగల్ను మరో రాజధాని చేయడం వల్ల అక్కడున్నటువంటి ప్రాంతం మరో హైదరాబాద్ అవుతుంది. ఇక్కడ ఏదో ఫ్యూచర్ సిటీ అని ఇప్పుడు నల్లవల్ల దాకా పోతా ఉన్నాం మనం. హైదరాబాదే డెవలప్మెంట్ అని అనుకుంటారు. కాదు సార్, హైదరాబాద్ లో డెవలప్మెంట్ జరుగుతుంది అనేది నేనైతే అనుకుంటలేను. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో జరుగుతున్న మాట వాస్తవం. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో మాత్రమే డెవలప్మెంట్ ఉంటది. ఇవాళ నిజంగా హైదరాబాద్ లో డెవలప్మెంట్ కేంద్రీకృతం అయి ఉంటే ఇంకా ఇండ్లు నీళ్ళల్లో ఎందుకు తేలుతా ఉన్నాయి? ఇంకా ప్రజలు నాలాలలో ఎందుకు కొట్టుకపోతా ఉన్నారు? ఇంకా మనం రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టుకొని, ఏది మన ఈ రెస్క్యూ కేంద్రాలు పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి? నీవు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇందులో నివసిస్తున్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులను సంతృప్తి పరచడం కోసం హైదరాబాద్ చుట్టూ చేసుకొస్తారు. వాళ్ళ భూముల చుట్టూ ధనం రావడం కోసం, వాళ్ళ ఆస్తులు రెట్టింపు కావడం కోసం మన భుజాన తుపాకీ పెట్టి కలుస్తూ ఉంటున్నారు. డెవలప్మెంట్ కాదు. హైదరాబాదు 1948 సెప్టెంబర్ 17 కంటే ముందు ఉన్నటువంటి హైదరాబాదు ఏ విధంగా ఉంది? తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు ఈ తెలంగాణ కాదు, 1940 నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి మాకు. నిజాం వదిలిపెట్టినటువంటి వీళ్ళు కొత్తగా చేసింది ఏముంది? ఉస్మానియా దవాఖాన కట్టింది, అప్పట్లో వాళ్ళే కట్టిరు. వీళ్ళు కొత్తగా కట్టింది ఏం లేదు. ఆఖరికి బొక్కల దవాఖాన లేకపోతే అది కట్టింది వాళ్ళే. ఎవరికైనా పిసలు వస్తే మెంటల్ దవాఖాన ఉండాలని ఎర్రగడ్డ దగ్గర మెంటల్ దవాఖాన కట్టింది కూడా మళ్ళా ఆ నిజాంలే. మరి అప్పటి ప్రభుత్వాలు పెట్టినటువంటి ఇళ్లలో వీళ్ళు జొర్రి, అప్పుడున్నటువంటి వాళ్ళ దాంట్లో జొర్రి, ఇదంతా మేమే చక్కదిద్దామనేటువంటి హైటెక్ సిటీ గోడ, లేకపోతే ఈ మధ్య కాలంలో అగ్రవర్ణాలు నిర్మించుకున్న ఆకాశార్మ్యాల ఫోటోలు పెట్టి ఇది డెవలప్ అయిందని చెప్తా ఉన్నారు. లేదు, 90% హైదరాబాదు డెవలప్మెంట్ కు దూరంగానే ఉంది. కాబట్టి హైదరాబాదు డెవలప్మెంట్ అనేటువంటి జరిగిందనేటువంటి మాట నేనైతే నమ్మను. కానీ మీ ప్రశ్న ఏదైతే డెవలప్మెంట్ అంటే హైదరాబాదేనా అంటే కాదు సార్. ఇక్కడ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అవుతుంది, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, తీసుకొచ్చి హైదరాబాద్ లో పనులు చేసుకుంటారు. అంటే ఆ ప్రాంతంలో పుట్టినటువంటి చెమట ఆ ప్రాంతంలో ఖర్చు కావాలి, కానీ ఖర్చు అవుతుంది ఇక్కడ. దానికి కారణం ఎవరు? ఇన్ఫ్లుయెన్స్ వర్గం. ఎవరైతే ప్రభావితం చేస్తారో ఆ వర్గం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది. కాబట్టి ఎక్కడైతే కష్టం జరుగుతుందో అక్కడ ఫలితం దక్కాలి. మాకు క్లారిటీ ఉంది. ఈ తెలంగాణను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయడం కోసం మాకు ప్లానింగ్ ఉంది. ఇవాళ హైదరాబాద్ లో ఇటు విద్యానగర్ పోతే, అశోక్ నగర్ పోతే కోచింగ్ సెంటర్లు ఇవన్నీ ఉంటాయి.
అమీర్పేట పోతే ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఇట్లా వరంగల్ను కూడా ఒక రకమైనటువంటి హబ్ గా తయారు చేయాలి. కరీంనగర్ ను ఒక రకమైనటువంటి హబ్ గా చేయాలి. ఆదిలాబాద్ చేయాలి. అక్కడ గనక మనము ఇవన్నీ చేయగలిగితే అక్కడ ప్రజల బర్డన్ అంతా హైదరాబాద్ మీద ఉండదు. వాళ్ళు వలసపోవాల్సిన అవసరం ఉండదు. ఒకే బడ్జెట్ లో రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ లో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలతోటి కార్యక్రమాలన్నీ మొదలు కావాలనేటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. మాకు హైదరాబాదు, సికింద్రాబాదు, సైదాబాదు, నిజామాబాదు కాదు, అందులో బ్రతుకుతున్న ప్రజల నైతిక అభివృద్ధే మా అభివృద్ధి.